ఇదిగో బుక్. అరే నా చేత నువ్వు కథ చదివించి ఎంటర్టైన్మెంట్ చేయించాలనుకుంటున్నావా? అదేం కాదు, మా ఎంటర్టైన్మెంట్ కాదు. ముందు ముందు ఒకరు రాబోతున్నారు కదా, వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం, వాళ్ళకి కథలు చెప్పడం కోసం ఈ పుస్తకం వాళ్ళ కోసమే. ఇందులో కేవలం పేర్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో నుంచి మీరిద్దరూ కేవలం వాళ్ళ పేర్లు మాత్రమే ఎంపిక చేసుకోవాలి. నన్నమ్మ ప్లీజ్, నా పేరు మార్చుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఎంతో కష్టపడి అభిమెహర్ అనే పేరుని ఫేమస్ చేశాను. ఇప్పుడు దాన్ని మార్చేసి అందరినీ కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ ఇది వదిలే. మీకోసం కాదు, మీకు పుట్టబోయే బిడ్డ కోసం. ఏంటి పిల్లల కోసమా? మా ఇద్దరు పిల్లల ఎప్పుడు పుట్టారు వాళ్ళు? ఇంకా పుట్టలేదు, పుట్టబోతున్నారు. ఇప్పుడు పేర్లు సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మీరు పేర్ల విషయంలో గొడవ పడకుండా ఉంటారు. నాకు ఇదంతా ఇష్టం లేదు. ఇక్కడే నిలబడు, పేర్లు చదువు, ఇక్కడే ఎంపిక చేసుకో. ఇదిగో. పట్టుకో. అరఫ్. ఆదిత్య. అంతేనా? రెండేనా? అయినా మనకు కావాల్సింది ఇద్దరే కదా, ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు పడతారా ఏంటి? అది సరే బాబు, ఎంత లేదన్నా కనీసం 4 పేర్లైనా ఉండాలి కదా. సరే కానివ్వు, రంజన్, నిరంజన్, సత్రంజన్. దాని బదులు దంత్మంచనని పెట్టొచ్చుగా. ఇటివ్వండి. పుష్కర్. ఈ పేరు బాగుంది. అవును, ఈ పేరు చాలా బాగుంది. ఇది వినగానే అర్థమవుతుంది ఎవనో నెట్టేయడానికి వస్తున్నాడని. పుష్కర్, సో క్రియేటివ్. ఇంతకన్నా మంచి పేరు సుజాయ్. సుజాయ్ అనే పేరు చాలా బాగుంది. సుజయ్ పేరు అస్సలు బాలేదు. ఎందుకంటే అది వాడు పెద్దయిన తర్వాత సూ తీసేసి ఎన్ను పెట్టుకుంటాడు. ఎప్పుడు చూసినా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, పనే చేయడు. అరే, పేరంటే ఎలా ఉండాలి అంటే అది ఎప్పుడు ఇన్స్పైర్ అయ్యేటట్టు ఉండాలి. గొప్ప వాళ్ళ పేర్లుంటాయి కదా, అలా అన్నమాట. వివేకానంద్, హరీష్ చంద్, కరమ్చంద్. చిన్నప్పుడే డిటెక్టివ్ అయిపోవాలి, అవునా? నాన్నమ్మ పేరంటే కూల్ గా ఉండాలి, షార్ట్ గా ఉండాలి, ట్రెండీగా ఉండాలి. ఎలా అంటే ఎవరైతే బద్దకిష్టులు అవుతారో వాళ్లే పేరు చిన్న చేసుకుంటారు. మీరు చేసినట్టు. ఎంత మంచి పేరు, అభిషేక్. దాన్ని అభి చేసేశారు. నీ పేరు కన్నా బానే ఉందిగా, ఫుగీ. ఆ పేరు మీరే కదా పెట్టారంటే అలాంటి పేర్లలో మీరే ఎక్స్పర్ట్ అన్నమాట. థ్యాంక్ గాడ్ నేను అలాంటి పేరు పెట్టాను. అదే నువ్వు పెట్టుంటే 4 కిలోమీటర్ల పొడవైన పేరు పెట్టుకునేదానివి. మీరు చెప్తున్నారుగా చిన్న చిన్న పేర్లు, అవి మీకే గుర్తుండవేమో. ఏంటో నీకు నవ్వొస్తుందా? నీ పెళ్లి కూడా అవ్వనివ్వు. ఇలాంటి టార్చర్ చేసే పనులు నీ చేత చేయిస్తాను. నానమ్మా, అయినా 4 పేర్లేంటి? 100 పేర్లు ఆలోచించు. అయినా 4 పేర్లకి మీరు ఇంత సంతోషిస్తే నేనే గనక మీ అందరికి 100 మంది పిల్లల్ని కని చూపించానుకో. 100 మంది పిల్లలా అభి? అంటే ఫైనల్ గా నీకు పెళ్లి జరగబోతుంది. అయినా నీకు అసలు మేకప్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. నీ ఫేస్ ఆల్రెడీ గ్లోగా ఉంది. థ్యాంక్ యూ. ప్లీజ్ కొంచెం చూడు, ఎవరు ఫోన్ చేశారు? ఇంకెవరై ఉంటారు? ఇలాంటి టైంలో ఫోన్ చేసే వ్యక్తి ఒకరుంటారు. ప్రవీణ్. కానీ ముందు నేను మాట్లాడతాను. ముందు నన్ను మాట్లాడనివ్వు. నువ్వే మాట్లాడుకో. ముందు ఇల్లాలే మాట్లాడాలి, ఆ తర్వాతే మరదలు మాట్లాడాలి. హలో ప్రవీణ్. బుల్బుల్ ఎక్కడున్నావు? నేను యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను. అది ఫేషియల్ చేయించుకోవడానికి. ఇక నాకు కొంచెం టైం పడుతుంది. ఏదైనా అర్జెంట్ గా మాట్లాడాలా, లేదంటే నన్ను మిస్ అవుతున్నావా? అరే, అర్జెంట్ విషయమే. అలాగే నేను మిస్ కూడా అవుతున్నాను. ఎస్పెషల్లీ మై రిక్వెస్ట్. నీకు గుర్తుంది కదా? సరే కానీ రెండోది ఎప్పుడు ఇస్తావో చెప్పు. ప్రవీణ్, నాకు చాలా పని ఉంది. నేను నీతో తర్వాత మాట్లాడతాను. బాయ్. అరే, అలా ఫోన్ పెట్టేస్తే ఎలా? నేను చెప్పాలనుకుంది ఏదో విన్న తర్వాత ఫోన్ పెట్టు. ఏం జరిగిందో చెప్తే నువ్వు నమ్మకపోవచ్చు. ఏంటది? ఒక్క నిమిషం. బావగాని అక్క ప్రపోజల్ కి రిప్లై ఇచ్చారా ఏంటి? అది కాదులే. అది గనుక అయితే నేను పర్సనల్ గా వచ్చి నీకు ఆ విషయాన్ని చెప్పేవాడిగా. అసలు అదేం జరగలేదు. నేను రాంగ్ సలహా ఇచ్చి సిచ్యువేషన్ ని మరింత ఇబ్బందికరం చేశాను. ఒక్క నిమిషం ప్రవీణ్, విషయం ఏంటో నాకు సరిగ్గా చెప్పు. అసలు ఏం జరిగింది? ప్రవీణ్, నువ్వు బావకి జెలసీ పుట్టించే పని చేయాలి. నీకు గుర్తుందా
పోయినసారి నువ్వు నీతుని పిలిచావు చూడు, అదే విధంగా ఎవరినైనా అబ్బాయిని పిలిస్తే బాగుంటుంది. దాంతో బావ అసూయతో మండిపోతారు. యు నో వాట్, నాకు కూడా అదే ఆలోచన వచ్చింది. బట్ బుల్బుల్, నువ్వు లేకుండా ఇవన్నీ చేసే సరదాగా ఏముండదు. ఆబ్వియస్లీ అలా ఒకవేళ జల్సీ పుట్టిస్తే ఆ సమయంలో నువ్వు కూడా ఇక్కడ ఉంటేనేగా బాగుంటుంది. అప్పుడేగా నీకు తెలుస్తుంది మన ప్లాన్ ఏంటి, అది ఎలా పనిచేసేదో తెలుస్తుంది. ప్రవీణ్, నాకు కూడా నీతో ఉండాలనే ఉంది, కానీ ఈ పనికి కొంచెం టైం పడుతుంది. ఐ నో. సరే, నువ్వు ఓ పంచే, నీ పని ప్రశాంతంగా చేసుకో, ఆ తర్వాత మాట్లాడుకుందాం. సరే, ఉంటాను. ఓకే. అభి, నువ్వు నన్ను పైకి రమ్మని ఎందుకు పిలిచావు? ప్రవీణ్, నా విషయంలో ఏది సరిగ్గా జరగడం లేదు. అసలు ఏం జరిగింది? చూడు ప్రవీణ్, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదా. ఆ, ఒకవేళ నేను నీ గోరింటాకు తంతుకి రానట్లయితే నువ్వు తప్పుగా అనుకో కదా, నాతో మాట్లాడడం మానేయవు కదా. అభి, నువ్వేదేదో మాట్లాడుతున్నావు, సరిగ్గా చెప్పు. ఏం చెప్పమంటావు ప్రవీణ్? నాన్నమ్మ అందరి ముందు నన్ను మనవడు మనవరాలు కావాలని అడుగుతుంది. వాళ్ళు పిల్లలు కదా, ఏమైనా బొమ్మలా బయటికి వెళ్ళి షాప్లో కొనుక్కు రావడానికి. ఇంకోసారి నేను ఆవిడకి అందరి ముందు కనిపించాను అనుకో, మళ్ళీ ఇదే అడుగుతుంది. అందుకని నేను ఎవరి ముందుకి రాదలుచుకోలేదు. అరే, అలా ఎన్నాళ్ళని ఎవరు ముందుకు రాకుండా ఉంటావు? ఎన్నాళ్ళు అంటే అలా ఎన్నాళ్ళు? ప్రాబ్లం నుంచి పారిపోతే ఏమైనా సాల్వ్ అయిపోతుందా? అంటే నేను అనేది ఇలా పారిపోతున్నంత కాలం నీకు ఎలాంటి సొల్యూషన్ ఉండదు. అయితే ఇప్పుడు నువ్వే చెప్పు, నన్ను ఏం చేయమంటావు? అరే, నేను ఎన్నోసార్లు చెప్పాను నీ మనసు మాట వినమన్నాను, ఇంకేం చేస్తావు? నేను మనసు మాట వినేగా ఈ ప్రాబ్లంలో చిక్కుంది. చూడు, ఒక పద్ధతి ఏంటంటే మనసు మాట వినడం, ఇంకో పద్ధతి ఏంటంటే విని కూడా విన్నట్టే ఉండటం. నాకు అసలు ఏమనిపిస్తుందంటే నువ్వు విన్నా కూడా విన్నట్టు ఉంటున్నావు, వినకుండా ఉండడానికి ఏవో సాకులు వెతుకుంటున్నావు అనిపిస్తుంది. సాకులా? అవును, సాకులే. అది నేను నీకు ప్రూవ్ చేసి చూపించగలను. దానికో ఎక్స్పెరిమెంట్ ఉంది. నువ్వు నీ కళ్ళు మూసుకో, అప్పుడు నీకు ఎంతో ఇబ్బందిగా ఉన్న ఆ ఇన్సిడెంట్స్ ని ఒకసారి గుర్తు తెచ్చుకో. అలా చేశాక నీకు ఎలాంటి భావం కలుగుతుందో దాన్ని బట్టి అది మేనేజబుల్ కాదా అనేది తెలిపోతుంది. అది మంచిదా లేక చెడ్డదా అని. నువ్వు ముందు కళ్ళు మూసుకో. నీకు ఇదంతా ఆటలుగా ఉందా? అరే అభి, ముందు నువ్వు కళ్ళు మూసుకో, నేను చెప్పేది విను. అయినా 4 పేర్లకి మీరు ఇంత సంతోషిస్తే నేనే గనక మీ అందరికి 100 మంది పిల్లల్ని కని చూపించానుకో. 100 మంది పిల్లలా అభి? నేను ఇప్పుడే వస్తాను. ఇట్స్ రియల్లీ ఫన్నీ. అభి, ఇప్పుడు ఇక నీ కళ్ళు తెరువు. పక్క ఇడిట్లా ఉన్నారు. ఏం చేస్తున్నావు నువ్వు? అరే, ఇప్పుడు నువ్వేదో తలుచుకున్నావు కదా, రైట్? అది గుర్తు చేసుకోగానే నీ ఫేస్ లో చిరునవ్వు కనిపించింది. నేను నీ ఫీలింగ్స్ చూపించాలనుకున్నాను, ఆ ఫీలింగ్స్ ని బట్టి స్పష్టంగా కనిపిస్తుంది ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని. ఇంకా ఎంత రెడీ అవుతావు? ఎప్పుడు వస్తావు నువ్వు? అక్క, జరగబోయేది నా పెళ్లి. రెడీ అవడానికి కొంచెం టైం పడుతుంది కదా. నేను నీలాంటి దాన్ని కాదు, అర్థమైందా? ప్రవీణ్, నువ్వు ఇంకా ఎంత ఇంప్రెస్ చేయాలి చెప్పు? తను ఇప్పటికే నీ మాయలో పడిపోయాడు, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడు. నేను ప్రవీణ్ ని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నానని నీకెవరు చెప్పారు? యాక్చువల్లీ నేను బావని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు బావకి ప్రపోజ్ చేస్తే ఇంతవరకు జాబ్ రాలేదు. అందుకని నేను ఇప్పుడు ప్రవీణ్ ని పక్కన పెట్టేసి బావకి ప్రపోజ్ చేసేస్తాను. ఐడియా బాగుంది కదా? బుల్బుల్, నీకు ఈ మధ్య వాగుడు బాగా ఎక్కువైపోయింది. నువ్వు ఇక్కడికి రా. ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్ను బాగా కొడతాను. చాలా రోజులైంది నిన్ను కొట్టి. సరే సరే, నువ్వు నన్ను కొడదు గాని, కానీ ప్రపోజ్ చేసిన తర్వాత. అలాగా? ఇప్పుడే తెలుస్తాను నీ సంగతి. ఉండు. అమ్మా చూడు, బుల్బుల్ చాలా టైం పడుతుందని చెప్తోంది. అరే, ఇప్పుడే వస్తాను. ఇంతసేపు పడుతుందేంటి? ఇవాళ ఏమైనా పెళ్ళా? ఇలా ఇవ్వ బుల్బుల్. అమ్మా, నేను ఇంకో అరగంటలో వస్తానని అక్కకు చెప్పాను కదా. మరి తనకు అంత కోపం ఎందుకు వచ్చిందో తెలీదు. తను అరగంటలో వస్తానంటుందిగా ప్రజ్ఞ. నేను మాట్లాడతాను. నువ్వు మరీ ప్రజ్ఞ. అరే బుల్బుల్, నువ్వు కావాలని నన్ను రెచ్చుకుంటావని నాకు తెలుసు. నువ్వు ఇంటికి రా. అమ్మ కాదు, నేనే నీ చెవి మెలిపెడతాను. అప్పుడు నీ మేకప్ పాడైనా నీ జుట్టు పాడైనా నేను అస్సలు పట్టించుకోను. అర్థమైందా నీకు? ఓకే, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ మనీషా. నువ్వు నా గోరింటాక్ తంతికి ఎలాగో రావడం లేదుగా, నా పెళ్లికైనా తప్పకుండా రావాలి. రాకపోతే నాకు కోపం వస్తుంది. చూడు, ఒకవేళ నీ పెళ్లికి పిలవకపోయినా తప్పకుండా వస్తాను నీ పెళ్లికి. ఒక నిమిషం. చెప్పు ప్రవీణ్. ప్రవీణ్, నేను బయలుదేరుతున్నాను. ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తాను. బాయ్. బాయ్ మనీషా. బాయ్. కమాన్ బుల్బుల్, ఇంకా స్పీడ్ గా పోనివ్వు. ఇంటికి లేట్ గా వెళ్తే అందరు నేను తిడతారు. అయినా ఇవాళ నీ గోరింటాక్ తంతు కదా. థ్యాంక్స్ ప్రవీణ్. ప్రవీణ్ నీ కార్ ఇవ్వడం వల్లే నేను పార్లర్కి వెళ్ళగలిగాను. అసలు పార్లర్కి వెళ్లకుండా ఉంటే చాలా అసహ్యంగా కనిపించేదాన్ని. ఫోన్లో ఎనీవే, ఇంటికి వెళ్ళి నేను చేంజ్ చేసుకోవాలి, నెయిల్ పాలిష్ వేసుకోవాలి, ఇంకా బాగా రెడీ అవ్వాలి. ఓ గాడ్, ఇప్పటికే లేట్ అయిపోయింది. కార్పొరేటర్ ఏంటి ఇక్కడ? కార్పొరేటర్ అని కన్నుతో కాల్చాడు. నాకేం చేయాలో అసలు ఏమీ అర్థం కాలేదు.
ఆయన పడిపోతుండగా నేను ఆయన చేయి పట్టుకున్నప్పుడు మేమిద్దరం కలిసి లోయలో పడిపోయాం. వీడిని నేను ప్రాణాలతో వదిలిపెట్టను. వీడి వల్లే కదా మా బావగారికి బుల్లెట్ తగిలింది. ఇక అక్కకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా. ఇప్పుడు చూడురా నువ్వు, నీకెలాంటి గతి పట్టిస్తాను. ఓ గాడ్, ఎవరు అసలు? వీడిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను. ప్రజ్ఞ, బుల్బుల్కి ఏమైంది? తనిలా లోపలికి ఎందుకు తీసుకెళ్లారు? అసలు బుల్బుల్కి ఏమైందో నాకు ఎవరైనా చెప్తారా లేదా? తనకేమైంది? ఎందుకు ఎక్కడికి తీసుకొచ్చారు? అసలు ఏమైంది? సర్లే గారు, నేను వెంటనే వెళ్ళి బుల్బుల్ని చూడాలి. మీరు కొంచెం నిగ్రహించుకోండి. మన బుల్బుల్కి ఏమీ కాదు. నేను వెంటనే వెళ్ళి బుల్బుల్ని చూడాలి. తను ఎలా ఉందో ప్రవీణ్ నేను బుల్బుల్ని చూడాలి. నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళు. అసలు ఏమైంది తనకి? ఇవాళ మీ ఇద్దరికి గోరింటాకు తంతుంది కదా నాన్న. అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వాలి కదా. ఇక బుల్బుల్ కూడా తను అలంకరణ చేయించుకోవడానికి వెళ్ళింది కదా. తను ఇలా హాస్పిటల్కి ఎందుకు వచ్చింది? చెప్పు నాన్న, చెప్పు. వెంటనే వెళ్ళి బుల్బుల్ని తీసుకురా ప్లీజ్. బుల్బుల్ని తీసుకునిరా. బుల్బుల్ని తీసుకొని త్వరగా రా బాబు. ఆలియా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? ఆయన కారు ఎందుకు అలా నడుపుతున్నావు? అక్కడ ఇంట్లో ఫంక్షన్ ఉండగా, ఇంట్లో వాళ్ళందరూ అక్కడే ఉండగా. ఏం చెప్పవే నువ్వు? ఏం ఆలోచిస్తున్నావు నీ బుర్రలో? నేనేమీ ఆలోచించట్లేదు. ప్రస్తుతం అసలు నా బుర్ర పనిచేయడం లేదు. ఏం చెప్పావు నువ్వు గొప్పగా? నేను ఇంటికి వెళ్ళి బుల్బుల్కి జరిగే ఫంక్షన్కి అటెండ్ కావాలా? మై ఫుట్. అయినా నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదనుకో. అయినా బుల్బుల్ చేతికి మెహందీ, అది కూడా ప్రవీణ్ పేరుతో మెహందీ ఉంటే అది నేను తట్టుకోలేను. అర్థమైందా? అంటే నువ్వు వాస్తవం నుంచి పారిపోతున్నావు. ఇవాళ గోరింటాక్ నుంచి, రేపు సంగీత తంత్ర నుంచి, ఆ తర్వాత పెళ్ళైనప్పుడు ఈ ఊరు నుంచే పారిపోతావా? ఆలియా, వాస్తవాన్ని ఎదుర్కోవడం నేర్చుకో. You know what? Just get out of my car. వాట్?
నువ్వు నన్ను కారు దిగిపోమంటున్నావా? ఆలియా, ఒకటి మర్చిపోకు, ఎప్పుడు నీకు కష్టం వచ్చినా నేనే నీకు తోడుగా నిలబడ్డాను. నీతోనే ఉంటూ నీకు సపోర్ట్ చేశాను. అలాంటి నన్ను ఇలాగ ట్రీట్ చేసి ఏం సపోర్ట్ చేసావు నువ్వు నాకు? ఎప్పుడు చూసినా కారణాలు వెతుక్కుంటూ ఉంటావు, నా పక్కనే ఉంటూ నా అవమానాల్ని చూసి ఆనందించడానికి. అండ్ యు నో వాట్, నువ్వెప్పుడు చూసినా నన్ను హర్ట్ చేస్తూనే ఉంటావు. ఇప్పుడు కూడా నువ్వు అదే చేస్తున్నావు. నాకు నీ సపోర్ట్ అక్కర్లేదు, నీ హెల్ప్ కూడా అక్కర్లేదు. నువ్వు బండి దిగు, గెట్ అవుట్. సరే, వెళ్తున్నాను. హలో, తను ఏంటంటే నేను ఇప్పుడు చాలా చాలా బ్యాడ్ మూడ్ లో ఉన్నాను. ఇలాంటి పనికి మళ్ళీ కబుర్లు చెప్పడానికి నాకు ఫోన్ చేసావంటే మాత్రం పెట్టే ఫోన్. నేను ఇప్పుడు నీ తొక్కలో కబుర్లు విందల్చుకోలేదు. ఎప్పుడు మాట్లాడినా దీనికి పనికి మాలిన కోపం. అసలు వేరే పనేముంటుంది? ఇదిగో తను, నేనేదో టైం పాస్ చేయడానికి నీకు ఫోన్ ఏం చేయడం లేదు. ఆలియా ఫోన్ అస్సలు దొరకడం లేదు, అందుకే నీకు ఫోన్ చేయాల్సి వచ్చింది. లేదంటే పొరపాటును కూడా నీకు ఫోన్ చేయను. నేను తనకో సంగతి చెప్పాలి. బుల్బుల్కి యాక్సిడెంట్ అయింది. ఏంటి? ఏమన్నారు మీరు? యాక్సిడెంట్ జరిగింది. ఇంకో సంగతి, నాతో కాస్త మర్యాదగా మాట్లాడుతూ ఉండు. నేనేం మీ ఇంట్లో పని మనిషిని కాదు. పొగరుబోద్ది. దిగి వెళ్ళు. ఐఎమ్ షూర్ నేను ఈ విషయం చెప్పాక నువ్వు నన్ను వెళ్ళమని చెప్పు. బుల్బుల్కి యాక్సిడెంట్ జరిగింది. ఇది ఎలా? ఐ మీన్, ఆర్ యూ షూర్? వైశాలి గారే ఫోన్ చేశారు. ఆవిడ ఈ సంగతి చెప్పింది. ఎన్నోసార్లు చెప్పాను నీకు పేషెన్స్ ఉండాలని. పేషెన్స్ ఉంటే పనులు వాటంతవే జరిగిపోతుంటాయి. వింటావా? వినువు. ఎప్పుడు చూసినా నీకు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. సరే, నేను వెళ్తున్నాను. వద్దు, లిజన్. చూడు, నాకు కోపం వచ్చినప్పుడు నేనేదో అనేస్తాను. నీకు తెలుసు కదా, నువ్వు తప్ప నాకంటూ నాకు వేరే ఫ్రెండ్స్ ఎవరున్నారు చెప్పు. అండ్ ఐ డోంట్ వాంట్ యు లూజ్ యాజ్ అ ఫ్రెండ్. సో ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్, ఇప్పటికైనా సంతోషమేనా? బట్ యు నో వాట్, నాకు అసలు నమ్మకం కలగడం లేదు. బుల్బుల్కి యాక్సిడెంట్ ఎలా జరిగింది? అది కూడా నా ప్రమేయం లేకుండా. నా ఉద్దేశంలో బుల్బుల్కి ప్రవీణ్కి పెళ్లి అవ్వడం దేవుడు కూడా ఇష్టం లేనట్టుంది. అంతా దైవ నిర్ణయం. పద, అర్జెంటుగా వెళ్ళి చూద్దాం. అది ఏ హాస్పిటల్లో చూస్తుందో ఫోన్ చేసి అడుగు, ఏ హాస్పిటల్ అని. లెట్స్ గో. ప్రవీణ్, ఏం కాదు బుల్బుల్కి. నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు. అసలు తప్పంతా నాది. నేనే స్వయంగా తన దగ్గరికి వెళ్ళాల్సింది. అసలు నేను తను ఎందుకు ఒంటరిగా వెళ్ళనివ్వాలి? ప్రవీణ్, నిన్ను నువ్వు ఎందుకు బ్లేమ్ చేసుకుంటున్నావు? ఇందులో నువ్వు చేసిన తప్పేం లేదు. ఇది నా ఇర్రెస్పాన్సిబిలిటీ వల్లే జరిగింది. ఇవాళ గోరింటకు ఉండవలసిన ఈ చేతులకి ఇలా రక్తం, తన చేతులు కూడా ఎర్రబడేలా చేశాను. ప్రజ్ఞ అవుతున్నా మీరైనా చెప్పండి. మీరు అర్థం చేసుకోగలరు కదా నేను అనేది. ఇప్పుడు ఆనందంగా గోరింటాకు ఉండవలసిన ఈ చేతులకి రక్తం అంటింది. రక్తం. ప్రజ్ఞ అవుతున్నా, నేను బుల్బుల్ని పోగొట్టుకోలేని ప్రజ్ఞ అవుతున్నా. బుల్బుల్ లేకుండా నేను ఉండలేను. మీరు మీ చెల్లెల్ని కాపాడండి ప్లీజ్. బుల్బుల్ని కాపాడండి. ప్రజ్ఞ అవుతున్నా, ఎలాగైనా సరే. అభి, నువ్వైనా ప్రజ్ఞ అవుతునికి చెప్పు. బుల్బుల్ని కాపాడమని చెప్పు. మాట్లాడరే మీరిద్దరు, ఏదో ఒకటి చెప్పండి ప్లీజ్. అభి. ప్రవీణ్, బుల్బుల్కి ఏం కాదు. తను నువ్వు పోగొట్టుకోవడం జరగదు. ఊరుకో. కమాన్ ప్రవీణ్, తనకేం జరగదు. ప్రవీణ్, చూడు, నువ్వు పద నాతో పాటు. నానమ్మా, బుల్బుల్కి యాక్సిడెంట్ ఎలా అయింది? అసలు ఇదంతా ఎలా జరిగింది? మరి తను ప్రవీణ్, ఏంటి ఇలా అయిపోయావు నువ్వు? అలియా, నువ్వు వచ్చేసావా? అలియా, బుల్బుల్ని చూడు. తన పరిస్థితి ఎలా ఉందో ఎలాగైనా కాపాడుతానని. అలియా, ఐ రిక్వెస్ట్ యూ, బుల్బుల్ని ఎలాగైనా కాపాడు. ఏం జరగదు నీకు తెలిసిందా? నేను నీకేమీ జరగనివ్వను. నేనేమి జరగనివ్వను నీకు. నేను వచ్చేసాను కదా. అలియా, బుల్బుల్కి ఏం కాకూడదు. నువ్వెందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు? చెప్తున్నాను కదా, నేను వచ్చేసానని. నేనున్నాను నీ చేత. నేను వచ్చేసానుగా. అన్నయ్య ఉన్నాడు, మేమందరం ఉన్నాం. అన్నీ సర్దుకుపోతాయి. నువ్వు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఓకే? నేను పని చేస్తాను. డాక్టర్ గారితో మాట్లాడతాను.
మనం చేయాల్సిందేంటో అడుగుతాను ఆయన్ని. అలాగే అంతగా అవసరమైతే మనం మనం బుల్బుల్ కోసం అబ్రాడ్ నుంచి స్పెషలిస్ట్ ని పిలిపిద్దాం. నువ్వు వేడవుకు, ఓకే? కొంచెం కంట్రోల్ చేసుకో. భలే నాటకాలు ఆడుతుంది ఆలియా. మొసలి కన్నీళ్లు కారుస్తుంది బాబోయ్. తనకి గనక బుల్బుల్ ఒంటరిగా దొరికితే మొసలిలాగా తనని నమిలి మింగేస్తుంది. మొసలి కన్నీళ్లు కారుస్తోంది, మొసలి కన్నీళ్లు. అయితే మనసులో మాత్రం బుల్బుల్ కథ ఎప్పుడు ముగుస్తుందని అనుకుంటూ ఉంటుంది. ఆకాష్, వచ్చే 3-4 రోజుల వరకు నా మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసాయి. ఓకే. దేవుడా, ఎందుకు ఇలా చేసావు నువ్వు? ఎందుకేదో చిన్న ఆనందాన్నిచ్చి అది కూడా లేకుండా ఎందుకు చేస్తున్నావు? నేనేం తప్పు చేశాను? ఒక సమస్య తీరిందనుకుంటే వెంటనే ఇంకో సమస్య వస్తుంది.